ఈ ఏబి వెంకటేశ్వరరావుది, వైఎస్ జగన్మోహన్ రెడ్డిది చాలా పెద్ద స్టోరీ. నేను బ్రీఫ్గా చెప్పడానికి ట్రై చేస్తా అసలు ఎక్కడ మొదలైంది ఏంటనేది. సో ఈ అంశం గురించి తెలుసుకోవడానికి చాలామంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారు ఈరోజు. ఎందుకంటే ఈరోజే ఏబి వెంకటేశ్వర రిటైర్మెంట్ జరిగింది. సో ఈ వీడియో చేసే టైంకి ఆయన రిటైర్ కూడా అయిపోయారు. సో అసలు ఎందుకు ఎక్కడ ఇష్యూస్ వచ్చాయి అనేది దాని గురించి చెప్పడానికి ట్రై చేస్తా. కాబట్టి వీడియోని ఎక్కువగా షేర్ చేయడానికి ట్రై చేయండి మీ ఫ్యామిలీ గ్రూప్స్లో, మీ ఫ్రెండ్స్ గ్రూప్స్లో. కొంచెం బ్రీఫ్గా బట్ మ్యాక్సిమం మెయిన్ పాయింట్స్ కవర్ చేయడానికి ట్రై చేస్తాం. అయితే ఏబి వెంకటేశ్వరరావు అనేటువంటి వ్యక్తి ఎస్ఐబీస్ అని ఉంటాయి. ఇప్పుడు మీరు ఫోన్ ట్యాపింగ్ కేసు ఎట్లా ఉంది, తెలంగాణకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసుల గురించి ఇష్యూస్ నడుస్తున్నాయి కదా, దాంట్లో కూడా మెయిన్గా ఉండేటువంటిది ఈ ఎస్ఐబీలు అనమాట. సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరోస్ అంటారు వీటిని. వీళ్ళ పని ఏంటంటే, ఎన్నో దశాబ్దాల నుంచి ఉన్నాయి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా కూడా ఉంటాయి ఎస్ఐబీలు. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్స్ ఇవి బేసిక్గా. అయితే వీళ్ళ ప్రోగ్రామ్ ఏంటంటే, వీళ్ళ కార్యకలాపాలు ఏంటంటే, వీళ్ళ బాధ్యత ఏంటంటే, రాష్ట్రంలో ఉండేటువంటి మీకు ఎటువంటి వైలెన్స్ నేచర్కి సంబంధించిన అంశాలన్నీ కూడా ముందుగానే కనిపెట్టి పట్టుకుంటూ ఉండాలి. ముఖ్యమంత్రి మీదైనా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడి మీద, లేదన్నా కొంతమంది టాప్ లీడర్స్ మీద అయినా జరగబోయేటువంటి వైలెన్స్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద మొన్న రాయి దాడి జరిగింది కదా, అట్లాంటివి కానీ, లేకపోతే రాష్ట్రంలో ఏదైనా మత కలహాలకు సంబంధించినటువంటి అంశాలు అవి కానీ, నక్సలైట్ల అటాక్లు ఆన్ బ్యూరోక్రాట్స్ కానీ, లేకపోతే లీడర్స్ మీద కానీ, ఇవన్నీ ముందుగా తెలుసుకునేటువంటి బాధ్యత కానీ ఇది కానీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి ఉంటుంది. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కింద ఎస్ఐబి ఉంటుంది. ఎస్ఐబి పని ఏంటి? ఎస్ఐబి బేసిక్గా చెప్పాలంటే ఫోన్ ట్యాప్ చేస్తుంది. అది ఆ పనే వాళ్ళది. అది అయితే ఎవరిది ట్యాప్ చేస్తారు? నక్సలైట్ల తాలూకా వాళ్ళది. ఇట్లా ఒక ముఖ్యమంత్రి మీదో, మాజీ ముఖ్యమంత్రి మీద అటాక్లు చేస్తే అవకాశాలు ఉన్నాయనుకున్నాడు. మత కలహాలని లేదా కుల కలహాలని రెచ్చగొడతారు ఈ కొంతమంది అనుకున్న వాళ్ళు. ఆల్రెడీ లిస్ట్ ఉంటుంది. రౌడీ షీటర్ల లిస్ట్ ఎట్లా ఉంటుందో, పోస్కో లిస్ట్ ఎట్లా ఉంటుందో, అట్లా చాలా లిస్టులు ఉంటాయి కదా పోలీసుల దగ్గర. వాటిని బేస్ చేసుకుని వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేసి వాళ్ళు ఏమన్నా ఇంకేదన్నా హాని చేస్తారా సమాజానికి, రాష్ట్రానికి అనే ఉద్దేశంలో వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయాలి. అయితే బేసిక్గా అందుకే స్టార్ట్ అయింది ఈ యొక్క కార్యక్రమం, ఈ ఐడియా ఆఫ్ ఎస్ఐబి. కానీ రాను రాను ఏమైపోయిందంటే, 20 సంవత్సరాల క్రితం ఇప్పుడు స్టార్ట్ చేశారు రాజశేఖర రెడ్డి, చంద్రబాబు అప్పట్లో. తర్వాత ఏం చేశారంటే, నీచం, మనిషి యొక్క మెంటాలిటీ నీచం, అది రాజకీయాలకు వాడుకోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఏకంగా తెలంగాణలో అయితే సొంత పెళ్ళాలను కూడా వాళ్ళ ఫోన్లో కూడా ట్యాప్ చేశారు మొగుళ్ళు, పోలీస్ ఆఫీసర్లు ఎస్ఐబిలో. అంత వరస్ట్ అనమాట. సో ఈ ఎస్ఐబికి హెడ్, ఇంటెలిజెన్స్ చీఫ్ హెడ్, ఎస్ఐబికి కూడా హెడ్ ఉంటారు. అంటే రాష్ట్రంలో జరిగేటువంటి ప్రతి ఇంటెలిజెన్స్కి సంబంధించిన అంశాల్లో చీఫ్గా ఉన్నారు ఏబి వెంకటేశ్వరరావు. అప్పట్లో ఏబి వెంకటేశ్వరరావు చంద్రబాబు నాయుడు కావాలని ఆయన పోస్టులో పెట్టారని, క్యాస్ట్ ఈక్వేషన్స్, రకరకాల ఆరోపణలు అయితే వినిపిస్తుంటుంది వైసీపీ. సో అయితే అప్పట్లో ఈయన ఆ యొక్క పొజిషన్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి యొక్క ఫోనుల్ని ట్యాప్ చేశారు. జగన్మోహన్ రెడ్డి కానీ, వైసీపీ కానీ ఈ బ్యాచ్కి సంబంధించిన ఫోన్లు ట్యాప్ చేశారు అనేది ప్రధాన ఆరోపణ. వాళ్ళ దృష్టిలో ఈయనే చేశారు. ఇంకా వాళ్ళ వైసీపీ వాళ్ళ దృష్టిలో, జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ఈయనే చేశారు. సో ఈయన మీద ఏదో రకంగా తమ కోపాన్ని చూపించుకోవాలి అధికారంలోకి వచ్చాక. ఈ ఎగ్జాంపుల్ని తీసుకుని అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ ఎంత దరిద్రంగా, నీచంగా ఉంది, లీడర్లు ఎంత నీచంగా, దరిద్రంగా ఉన్నారు అనేది. ప్రభుత్వం వేరు, అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ వేరండి. ప్రభుత్వాన్ని రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని ఫామ్ చేయడం వేరు, ఆ అధికారంలో ఫామ్ చేసినటువంటి ప్రభుత్వం అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థను నడపడం వేరు. ఈ రెండు చాలా డిఫరెంట్ థింగ్స్. ఇది లెజిస్లేటివ్ వ్యవస్థ, ఎన్నుకున్న తర్వాత వాళ్ళు సరిపడా ఎమ్మెల్యేలు రావటం, ఒక వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎంచుకోవటం, ఆ ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని నడిపించడం అనేది లెజిస్లేటివ్ వ్యవస్థ. అయితే లెజిస్లేటివ్ వ్యవస్థకి సంబంధించి ఏమాత్రం టచ్ అవ్వకుండా, వాళ్ళ ఆదేశాలను పాటించాలి తప్ప వాళ్ళు చెప్పే తప్పుడు పనులు చేయకుండా నడవాల్సినటువంటి వ్యవస్థ అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ. ఈ రెండు వ్యవస్థలు సరిగా పనిచేస్తున్నాయా లేదా అని జ్యుడిషియరీ వ్యవస్థ చూసుకుంటుంది బేసిక్గా. ఇది అలా ఉంటుంది డెమోక్రటిక్ స్ట్రక్చర్. దాన్ని మొత్తం సంకనాకి ఇచ్చేసారు, అది వేరే విషయం. అయితే ఎట్లా నాశనం చేసేసారంటే ఈ వ్యవస్థల్ని, అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ వాళ్ళ మీద ఆధారపడి, వీళ్ళ మీద ఆధారపడి మళ్ళీ అధికారంలోకి రావడం కోసం ఏమేం తప్పులు చేద్దాము అని కేసీఆర్ అనండి, రేవంత్ అనండి, జగన్ అనండి, చంద్రబాబు అనండి. సో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి యొక్క ఫోనుల్ని ఏబి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి, ఆయన ఎస్ఐబి అధికారుల ద్వారా ట్యాప్ చేయించారు అని గట్టిగా నమ్మారు జగన్మోహన్ రెడ్డి. సరే నమ్మారు, ఆయన చేసిన తప్పు. దానికి తోడు ప్రూవ్ చేసేటువంటి ప్రూఫ్స్ లేకపోతే ఇంకొకటో ఏదైనా సరే కక్ష సాధింపులోకి దిగిపోయారు జగన్మోహన్ రెడ్డి ఏబి వెంకటేశ్వరరావు మీద. ఆయన మా ఫోన్లో ట్యాప్ చేశాడు, మమ్మల్ని దెబ్బతీశాడు. సో డెఫినెట్లీ ఈయన్ని మనం
కక్ష సాధించాలి అని మెంటల్గా ఫిక్స్ అయినట్టే కనిపిస్తుంది మొత్తం స్టోరీ చూస్తే. అట్లాగని గతంలో చంద్రబాబు ఎవరి మీద కక్ష సాధించలేదా, చేయలేదా అని డెఫినెట్లీ చేసే ఉంటారు. దాని గురించి నేను మాట్లాడలేదు. ఇది ఎగ్జాంపుల్గా తీసుకుని నాయకులు అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థను ఎట్లా నాశనం చేస్తున్నారు, అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ ఎట్లా అమ్ముడిపోయిందని చెప్తున్నా. సో ఈయన మీద సస్పెన్షన్ విధించింది గవర్నమెంట్ వెంటనే. ఈయన ఒక ఐఏఎస్ అధికారి కదా, సో ఆయన్ని విధుల్లోకి తీసుకోకుండా సస్పెన్షన్ విధించింది. సస్పెన్షన్ విధించినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి రీజన్ ఏంటంటే ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి కొన్ని పరికరాలను ఈయన పర్చేజ్ చేశారు, అందులో స్కామ్ చేశారని ప్రధాన ఆరోపణ. అంటే ట్యాప్ చేశారనే విషయాన్ని ప్రూవ్ చేయలేక కొత్త అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. ప్రూవ్ చేయడం కుదరదు అది బేసిక్గా. సో మరి అంత ఎగ్జాక్ట్గా తెలీదు. సో ప్రూవ్ చేయడం కుదరని పక్షంలో ఈ కొత్త అంశం తెర మీద తీసుకొచ్చి ఆయన మీద తీవ్రమైనటువంటి ఎలిగేషన్స్తో తీసుకొచ్చారు. అది ప్రూవ్ చేయలేకపోయారు, కోర్టులో కూడా ఎక్కడ ప్రూవ్ చేయలేకపోయారు. సో ఆ ప్రూవ్ చేయలేకపోవడం వల్ల ఏం చేసింది సుప్రీంకోర్టు, ఈ యొక్క సస్పెన్షన్ని తీసేమంది. వీళ్ళందరికీ కూడా ఒక ట్రిబ్యునల్ ఉంటుంది ఈ ఐఏఎస్ అధికారులకి. ఆ ట్రిబ్యునల్ కూడా తీసేసేమంది. క్యాట్ తీసేసామంది వీళ్ళందరికీ. ఈయన మీద ఉన్న అలిగేషన్స్ సస్పెండ్ చేసామని చెప్పి ఏపీసీఎస్కి ఇచ్చింది. ఈయన్ని మళ్ళీ తీసుకున్నారు 2 days పాటు తీసుకుని, ఇప్పుడు ఏదైతే ఇచ్చారో అదే స్టేషనరీ అండ్ ప్రింటింగ్ డిపార్ట్మెంట్లో పోస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 2 రోజులకు మళ్ళీ సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేయడానికి ఈసారి కారణం ప్రభుత్వానికి ఆయన వ్యతిరేకంగా మాట్లాడారు అనేటువంటి ఒక కారణం. దాంతోపాటు ఇదివరకు మేము ఇచ్చినటువంటి ఏదైతే కంప్లైంట్ ఉందో ఇజ్రాయెల్ నుంచి ఈయన కొన్ని పదార్థాలు, కొన్ని సెక్యూరిటీకి సంబంధించినటువంటి పదార్థాలు కొన్నారు, అందులో స్కామ్ జరిగిందనే ఆరోపణల మీద ఈయన కేసు బేసిక్గా ఇందా చెప్పడం మర్చిపోయా. సో ఈ కేసు మళ్ళీ మీరు ఓపెన్ చేయాలి, ఎందుకంటే ఈయన మీద మాకు నమ్మకం లేదు, ఈయన చాలా తప్పులు చేశాడు అనేసి కొత్త అంశంతో మళ్ళీ సస్పెండ్ చేశారు. ఈయన మళ్ళీ ట్రిబ్యునల్కి వెళ్ళాడు క్యాట్కి. అక్కడ మొన్న ఎలక్షన్కి ముందు అనుకుంటా, అప్పుడు ఆ క్యాట్ కూడా లేదు ఈయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడి ఉంటే ఆయన మీద చర్యలు తీసుకోవచ్చు, కానీ సస్పెండ్ చేసే అధికారం లేదు, సస్పెండ్ చేయకూడదు, ఆయన మీద తీయాల్సిందే అని క్యాట్ చెప్పింది. సరే క్యాట్ చెప్పినా కూడా ఏపీసీఎస్ జవహర్ రెడ్డి కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ మిగతా వాళ్ళు కావచ్చు, అసలు ఆయన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేక మళ్ళీ హైకోర్టుకి ఎక్కారు. అంటే ఇప్పుడు ఎట్లా ఉండేదంటే గతంలో సుప్రీంకోర్టు అయినా క్యాట్ అయినా ఇట్లాంటివి చెప్పినప్పుడు వెంటనే అధికారులు వినేవారు. ఫస్ట్ రాజకీయ నాయకులు వదిలేయండి, అందరూ ఎదవలే, కానీ అధికారులు చక్కగా ఒక పద్ధతి ఉంటుంది, ఒక ప్రొసీజర్ ఉంటుంది డెమోక్రసీలో, దానికి కట్టుబడి ప్రవర్తించేవాళ్ళు. ముఖ్యమంత్రి చెప్పాడు, జగన్ చెప్పాడు, చంద్రబాబు చెప్పాడని ఇట్లా కాదు అనేసి సుప్రీంకోర్టు ఆర్డర్స్ని ఖచ్చితంగా పాటించడం, క్యాట్ లాంటి ట్రిబ్యునల్స్ ఇవన్నీ చాలా వాల్యూ కలిగినవి. ఇవి చెప్పగానే వెంటనే వినడం ఇవన్నీ చేసేవారు. కానీ ఇప్పుడున్న సీఎస్ కానీ, గతంలో సీఎస్ కానీ, చంద్రబాబు టైంలో సీఎస్ కానీ, వీళ్ళందరి మీద ఉన్న ఎలిగేషన్స్ ఏంటంటే వీళ్ళు కంప్లీట్గా ఆ టైంలో ఆయన చంద్రబాబుకు ఉన్నారు, ఈ టైంలో ఈయన జగన్కు ఉన్నారు తప్ప వీళ్ళు ఏ రకంగా ప్రజల కోసం అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ నడపట్లేదు అనేటువంటి తీవ్ర ఎలిగేషన్స్, ఆ రకమైనటువంటి లుక్ కూడా మనకు కనిపిస్తుంది వీళ్ళతో. సో ఇప్పుడు మళ్ళీ హైకోర్టుకి ఎక్కారు. హైకోర్టు కూడా లేదు, మీ క్యాట్ చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది, మళ్ళీ ఎందుకు మీరు కోర్టుకి ఎక్కుతున్నారు అనేసరికి మొత్తానికి ఆయన రిటైర్మెంట్ అవ్వడానికి ఒక అరగంట, అంటే అరపూట ముందు ఆయనకి తీసేశారు. ఆయన వెంటనే విజయవాడలోని అక్కడ అవుట్స్కట్స్లో ప్లేస్ ఉంటే ఆ ప్లేస్లో ఈ డిపార్ట్మెంట్ ఉంది, ప్రింట్ అండ్ స్టేషనరీ డిపార్ట్మెంట్, అక్కడికి వెళ్ళి ఆయన కూడా ఐజీగా వెంటనే బాధ్యతలు తీసుకున్నారు ఒక పూట కోసం. అంటే ఇన్నాళ్ళు పోరాడాను కదా, నాకు ఇప్పుడు వచ్చింది కదా, సరే ఇదన్నా నేను నిలబెట్టుకుందామని మరి ఎందుకు ఆయన వెళ్ళాడు మొత్తానికి. సో నేను ఏమంటానంటే ఏబీ వెంకటేశ్వరరావు తప్పు చేయలేదని ఆయన పాపం అమాయకుడని ఆయన మీద జగన్మోహన్ రెడ్డి కక్ష సాధించేశారు నేను అనట్లా. అట్లాగని జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతిదీ కరెక్ట్, ఆయన మీద కక్ష సాధించడం కరెక్ట్ అని నేను అంటా. నేనేమంటానంటే వ్యవస్థలో ఉండేటువంటి లూప్ హోల్స్ని ఉపయోగించుకొని ఏబీ వెంకటేశ్వరరావు తప్పు చేస్తూ ఉంటే దాన్ని సరిగ్గా పట్టుకోలేనటువంటి పక్షంలో, లేదా దాన్ని సరిగ్గా నిరూపించలేని పక్షంలో వ్యవస్థలో ఉండే ఇంకొక లూప్ హోల్ని పట్టుకుని జగన్మోహన్ రెడ్డి కూడా తప్పు చేశారు. అంటే గతంలో ఎప్పుడు చంద్రబాబు చేయలేదా, డిఫరెంట్ టాపిక్ చేశారు, దాని గురించి కూడా ఉన్నాయి వేరే డిస్కషన్స్ అవన్నీ. రేపొద్దున మళ్ళీ చంద్రబాబు అధికారంలోకి వచ్చారనుకుందాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇట్లాంటి ఇది కావచ్చు, ఇంకో డిపార్ట్మెంట్లో ఏదో తప్పు కావచ్చు, చంద్రబాబు రిలేటెడ్ చేస్తుంటే ఇప్పుడు చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి వచ్చి వాళ్ళ మీద కక్ష సాధి ఇంతేనా? దీనికోసమేనా వీళ్ళ వ్యవస్థల్ని? ప్రజలకి రోడ్లు లేవు, తినడానికి తిండి లేని పరిస్థితుల్లో ఎంతో మంది ప్రజలు ఉన్నారు, అన్ఎంప్లాయ్మెంట్ ఉంది రాష్ట్రంలో, క్యాపిటల్ అంటే నవ్వుతున్నారు వేరే రాష్ట్రాల్లో. ఆంధ్రప్రదేశ్ పేరు చెప్తే ఏం రోడ్లు రావా అంటారు. మా ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళు ఏదో రావులపాలెంలో ఏదో పూజ కోసం వచ్చారు, అవేం రోడ్లను అడుగుతున్నారు వాళ్ళు ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు. అంటే సరే వాళ్ళేదో అన్నారని కాదు, బేసిక్గా మనకి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేసుకోలేని పరిస్థితుల్లో మనం ఉంటే వీళ్ళు చూడండి ఒకళ్ళ మీద ఒకళ్ళు కక్ష సాధించుకోవటం కోసం ఒకళ్ళ మీద ఒకళ్ళు తెగబడి అర్థం లేనటువంటి అంశాలు. అంటే ఎన్నిసార్లు కోర్టుకెక్కింది ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావు మీద, దానికి మొత్తం ఖర్చంతా మనం ట్యాక్స్ మనీ కిందే కన్సిడర్ చేస్తారు కదా. రేపొద్దున చంద్రబాబు మళ్ళీ వచ్చి వీళ్ళకి సంబంధించినట్టు ఎవరో అధికారం మీద పడితే అప్పుడు కూడా మన ట్యాక్స్ మనీయే కదా. ఓవరాల్గా మన టైంని
మన డబ్బుని, మన జీవితాల్ని వృధా చేస్తున్నారు తప్ప వీళ్ళు ఏ ఒక్క నిర్ణయం అంటే పగలు, ప్రతీకారాలు, కక్షలు, ఈగోలతో బతుకుతున్నారు తప్ప, సరే ఇవన్నీ పక్కన పెడదాం, ఇక్కడి నుంచైనా మంచి పాలన అందిద్దాం అనే థాటే లేదు ఇద్దరికీ కూడా. ఇద్దరికీ లేదు అంటే ఇటు కూటమి వైపు ఎవడికి లేదు, జగన్మోహన్ రెడ్డి వైపు ఎవడికి లేదు. అత్యంత బాధాకరమైనటువంటి సిచ్యువేషన్. నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాని సిచ్యువేషన్. ఒక పక్క తెలంగాణలో కూడా అట్లాగే ఉంది. ఏ దేశంలో చాలా చోట్ల అట్లాగే ఉంది. బాధాకరమైనటువంటి విషయం ఇది.